గ్రహించాలన్న చదివి తెలిపి దుర్వాసుడు విష్ణుమూర్తి భూమి మీద తిరిగి అవతరిస్తే మా ఓటి యోగులకు అనేక మంది భక్తులకు దృష్టి కలిగిస్తాడని సంతోషించి అంబరీషుని ఆశీర్వదించి వెళ్ళారు. ఆ ప్రకారం మత్స్యాది దశావతారాలు ఏర్పడింది. అవి కాక భాగవతంలో చెప్పిన విధంగా విష్ణువు మొత్తం 21 అవతారాలు ఎత్తినాడు. అందులో త్రిమూర్త్యాత్మకుడైన శ్రీ దత్తాత్రేయ అవతారం కూడా ఉన్నదని ఆయనే జగద్గురు అని చెప్పారు. మరియు అతి మహాముని తపస్సుకు మెచ్చి వారిని తనయుడుగా అవతరించినందుకు దత్తాత్రేయులను నామతో పిలువబడుచున్నాడు అని సిద్ధుడు తెలిపారు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాద శివ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అధ్యాయం 4. సిద్ధముని శ్రీ జగద్గురు దత్తాత్రేయ స్వామి ఎక్కడ ఎప్పుడు అవతరించారు, ఏ జనులను ఉద్ధరించారని వివరంగా తెలుపునని ప్రార్థించాడు. నామధారగా నీవడిన కథ చాలా ప్రశస్తమైనది. పూర్వం గతం ప్రజాపతి దేవహూతి దంపతులకు కుమార్తె అయిన అనసూయాదేవిని బ్రహ్మ మానసపుత్రుడైన శ్రీ మహర్షి ఇచ్చి వివాహం చేశారు. అనసూయ మహాపతివ్రత. నారద మహర్షి ఆమె గొప్ప పతివ్రత అని లక్ష్మీ సరస్వతి పార్వతీ మాతలతో చెప్పారు. వారు అసూయతో తమ భర్తలను అనసూయాదేవిని పరీక్షించమని ప్రేరేపించారు. త్రిమూర్తులను మునివేషధారులై అత్రి ఆశ్రమం ఉండిన విషయాన్నిస్తూ భవతి భిక్షాందేహి మాత అన్నారు. అనసూయ వారికి ఆహ్వానం చెప్పింది. అగ్ని మహాముని అనుష్ఠానం నుండి తిరిగి వచ్చేసరికి ఆలస్యం అవుతుందని వారు భిక్షకై పెట్టారు. ఆమె వారికి భోజనం వడ్డించబోగా వారు నగ్నంగా వడ్డిస్తే కానీ నీవు భిక్ష స్వీకరించము అని ఆంక్ష పెట్టారు. నన్ను మాట అన్నారు వీరు, నాకు బిడ్డలైనని భావించి ఆమె వివస్త్రీ వచ్చేసరికి వారు నిజంగానే పసిబాలుడైనారు. ఆ సంఘటనతో ఆమెకు స్తన్యం ఉపంగం. పుత్ర వాత్సల్యంతో వారిని ఆమె బాధించి జోరడు పాడి కాలించింది. అత్రి మహర్షి వచ్చి త్రిమూర్తులను తెలిసి వారికి నమస్కరించారు. వాణి లక్ష్మి పార్వతీ మాతలు గురువు వచ్చి తమ తప్పిదాన్ని మన్నించమని అనసూయామాతను శరణు కోరారు. వారి భర్తలతో కలిసి అగ్ని అనసూయలను ఏమి వరం కావాలో కోరవనగా వారు త్రిమూర్తులు తమకు పుత్రుడై జన్మించాలని కోరారు. కొంతకాలం తర్వాత ఆ వరం ప్రకారం 3 మూర్తులు అనసూయ గర్భాన్ని జన్మించారు. బ్రహ్మ అంశతో పుట్టిన శిశువుకు చంద్రుడని, విష్ణు వంశంతో పుట్టిన పుత్రుడికి గతుడని, ఈశ్వరాంశంతో పుట్టిన వరుడికి దుర్వాసుడని నామములు ఇచ్చారు. చంద్రుడు దుర్వాసుడు వారి మహత్తులు కూడా గతుడికి ఇచ్చి వారి కర్తవ్య నిర్వహణ చేశారు. దత్తాత్రేయుడు జగద్గురువై కోరిన వారికి దర్శనమిస్తూ భూమిపైన తిరుగుతూ ఉంటారు. అనేక మంది యోగులకు యోగమును కార్య విద్యార్థులకి 1000 చేతుల ధర్మము ఇచ్చారు. పరశురామునికి రుద్రరహస్యము బోధించారు. కలియుగంలో ప్రప్రథమంగా దత్తస్వామి మానవులుగా అవతరించి శ్రీపాద శ్రీవల్లభుడని ప్రసిద్ధి చెందాడు. 2వ అవతారమే ఈ తాతగారు సాయం దేవుడితే కీర్తించబడిన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు